ఈ ఏడాది బోట్ రేసులో ఫస్ట్ వచ్చిన వారు అందరికన్నా ముందు నితిన్ కోహ్లీ. భలే భలే. అందుకని మన బేస్తజనుల సంఘం తరఫు నుండి వారికి లభించింది కొత్త బోటు. భలే. అమ్మా అమ్మా అమ్మా, నాన్నకి కొత్త బోటు. ఇప్పుడు మనకి బోట్ అద్దెకి తీసుకునే పనే లేదు. ఆహా ఆహా పండుగే, ఆహా ఆహా పండుగే, ఆహా ఆహా పండుగే, ఆహా ఆహా పండుగే. ఆనండి యేసు ప్రభువుకి జయ జయ జయ. ఆనండి యేసు ప్రభువుకి జయ జయ జయ. నా కోసమే వచ్చే, నా కోసమే బ్రతికే, నా కోసమే వచ్చే, నా కోసమే బ్రతికే, నా కోసమే యేసు దుఃఖపడ్డాడు, నా కోసమే యేసు దుఃఖపడ్డాడు, నా కోసమే చనిపోయే, నా కోసమే సమాధి అయ్యే, నా కోసమే చనిపోయే, నా కోసమే సమాధి అయ్యే, నా కోసమే మళ్ళీ లేచే నా వాడే యేసు, నా కోసమే మళ్ళీ లేచే నా వాడే యేసు. యేసు వాడినే నేను, యేసు వారిమే మేము, యేసు వాడినే నేను, యేసు వారిమే మేము. ఆహా ఆహా పండుగే, ఆహా ఆహా పండుగే, ఆహా ఆహా పండుగే, ఆహా ఆహా పండుగే. ఆనండి యేసు ప్రభువుకి జయ జయ జయ. ఆనండి యేసు ప్రభువుకి జయ జయ జయ. రాజు, 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 నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? అమ్మా, నేను ఆశని అందంగా చేస్తున్నాను. బాబు, అంత ప్రార్థన చేయబోతున్నారా? నడు నడు, తొందరగా నడు. అమ్మ చూడు, దీనికి ఆశని పేరు పెట్టాను. నడు నడు నడు. నీకు ధన్యవాదాలు ప్రభువా. స్వర్గంలో నివసించే తండ్రి, నువ్వు ఈ కొత్త బోటునిచ్చావు. వీనికి నీ ఆశీర్వాదం ఉండాలి. అందరినీ ప్రేమతో చూస్తావు. మేం నీకు రుణపడి ఉంటాం. మేం సవినయంగా నీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ప్రభు. నువ్వు దయ చూపి వీని పనిని సాగించు. ఇది మా ఆశలు ఆలోచనల కన్నా ఎంతో గొప్పది. ప్రభువు యేసునామంలో ఆమేన్. ఆమేన్. మే గాడ్ బి విత్ యూ. మే లార్డ్ బి విత్ యూ. అరే తొందరగా రా రా. అలా చేయకు శీలా, నేను నావని అడుగుతున్నాను.
నాన్న అరే నువ్వు నిద్రపోలేదు? నేనెప్పుడు నిద్రపోయాను? నేను వస్తున్నా. నీకు స్కూల్ లేదు? బాబు, నేను చేపలు పట్టుకోవడానికి చాలా దూరం వెళ్ళాలి. అక్కడ సముద్రం చాలా లోతుగా ఉంటుంది. ఆహా, అక్కడికి కాదు, నా ఆశ దాకా. ఆ? నీ ఆశ? మర్చిపోయావా? వీడు నీ నావ పేరు ఆశ అని పేరు పెట్టాడు. అలాగా? నువ్వు ఆశ అని ఎందుకు పెట్టావు? నాకు ఆశ పేరు చాలా ఇష్టం. ఇంకా నా ఫ్రెండ్ పేరు కూడా ఆశే. ఫ్రెండ్? నడు. రాజు, ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళు, సరేనా? స్కూల్ నుంచి వచ్చి ఇంట్లోని హోంవర్క్ చేసుకో. ఇంకా ఇదిగో నీ ఆశ. మరి నేను నీ ఆశను తీసుకెళ్ళనా? ఆ, తీసుకెళ్ళు, కానీ జాగ్రత్తగా. సరే. పద పద. పోనీ పోనీ. ప్రభువు మీతో ఉంటాడు. మీతో కూడా. నాన్న, ఈరోజు ఆలస్యంగా వచ్చావు? ఆలస్యంగా కాదు, చాలా త్వరగా వచ్చాను. ఒక్కోసారి 2-3 రోజుల దాకా చేపలు దొరకవు, కానీ ఈ రోజు బాగుంది. మంచి చేపలు దగ్గరలోనే దొరికాయి. రోజులు ఎందుకు బాగుండవేటి? అసలు రాజు నావలో కదా చేపలు పట్టుకోవడానికి వెళ్ళావు నువ్వు. అది నిజమేలే. మరి ఇది తెలుసా రాజు? ప్రభు యేసుని సిలువపై ఎక్కించినప్పుడు ఆయన శిష్యులకి అర్థం కాలేదు వాళ్ళకి ఎలా గడుస్తుందో అని. ఇప్పుడు పీతర్ అన్నాడు, నేను వెళ్ళి చేపలు పట్టుకుంటానని. అప్పుడు రెండోవాడన్నాడు, మేము మీతో వస్తామని. వాళ్ళు వెళ్ళి నావే ఎక్కారు. ఆ రాత్రి ఏమీ దొరకలేదు. అప్పుడు తెల్లారిపోతుంటే అక్కడ యేసు ఒడ్డు మీద నుంచునున్నారు. శిష్యులు గుర్తుపట్టలేదు ఆయన యేసు అని. అప్పుడు యేసు అన్నారు, మీకు చేపలు దొరకలేదు కదూ? వాళ్ళన్నారు, లేదు. ఆయన వారితో అన్నారు, వలని నావకి కుడివైపు వేస్తే వస్తాయి అని. వాళ్ళు వల వేశారు. ఎన్ని చేపలు వలలోకి వచ్చాయంటే వాళ్ళు వలనే లాగలేకపోయారు. ఆ శిష్యుడు అతన్ని యేసు ప్రేమించేవారు. పేతురుతో అన్నారు, ఈయనే ప్రభు. చూసేవా రాజు, అలాగే ఉంటాయి ప్రభు మాయలు. షీలా, ఇక ప్రభు యేసు దయ మన మీద ఇలాగే ఉంటే మన రాజు తప్పకుండా కాలేజీకి వెళ్తాడు. అరే, ఎక్కడికి తీసుకుపోతున్నావురా బాబు? అవి అమ్మడానికి నాన్నా. ఆగు షీలా, ఇవి రాజువే. వీడి కోసం ప్రభువే పంపించారు. వెళ్ళు బాబు. జాగ్రత్తగా వెళ్ళిరా. వెళ్ళొస్తా. ఒక ముఖ్య సూచన. ఈ రోజు గంటకి 100 కిలోమీటర్ల వేగంతో గాలి వీసి సముద్రంలో అలలు ఉధృతంగా ఉంటాయి. చేపలు పట్టే వారికి హెచ్చరిక, వారు రాబోయే 24 గంటల వరకు సముద్రంలోకి వెళ్ళకూడదు. అమ్మా, 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 నాన్న
ఇంతవరకు రాలేదేంటి? వచ్చేస్తాడు బాబు, నువ్వు భయపడకు. మనం యేసుని తలుచుకుందాం, సరేనా? నాన్న తప్పకుండా వచ్చేస్తాడు. నువ్వు పడుకో బాబు, నాన్న రాగానే నిద్ర లేపుతాలే. నాన్న! 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 జాగ్రత్తగా జాగ్రత్తగా. పదిగా తీసుకో. ఆ, 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 సరిగా పట్టుకోండి. ఈ పక్కకి తీసుకో. జాగ్రత్త, ఆ, ఆ, అది చేయి జాగ్రత్త. జాగ్రత్త, జారిపోతుంది. ఇక్కడ తీసుకురా. ఆ, ఈ ఆ, చాప మీద పడుకోబెట్టండి. జాగ్రత్త. ఇక్కడ ఇక్కడ దించండి. ఆ, ఆ, అది. ఏమైంది? 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 నితిన్ లే, మాట్లాడవేటి నువ్వు? లే, ఏమైంది? ఏమైంది నితిన్కి? లే నితిన్, మాట్లాడవేటి? ఏమైంది నా నితిన్కి? లే నితిన్, లే, లే నితిన్, ఏమైంది? మాట్లాడవేటి? నితిన్, నితిన్ మాట్లాడు నితిన్, ఏంటైంది నీకు? లే, లే, లే నితిన్, నితిన్ లే, మాట్లాడవే. ఏమి మాట్లాడవేటి నితిన్ నువ్వు? నితిన్, నితిన్, నితిన్ లే నితిన్, ఏం మాట్లాడవేటి? ఇంకితను మాట్లాడి చేయమ్మా. ప్రభు ఇతన్ని తన వద్దకు పిలుచుకున్నాడు. బాబు, బాబు రాజు, నీ నాన్నని ప్రభువు తన స్వర్గానికి చేర్చుకున్నాడు. ఇంక ఎప్పటికీ మాట్లాడు, ఎప్పటికీ మాట్లాడు బాబు, ఎప్పటికీ. ప్రభువు మన సోదరుని పిలుచుకున్నాడు. మంచివాడు అతను, బాగా కష్టపడేవాడు. ప్రభువు యేసుని నమ్ముకునేవాడు. ఇంక ప్రభు నువ్వే తోడు మా షీలాకి. ప్రభు యేసన్నాడు, నేను జీవించి ఉంటే నువ్వు జీవించి ఉంటావు. అందుకే ఇతను జీవించే ఉంటాడు. ఆమేన్. 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 యాత్రికుని జగతిన ప్రభువా, యాత్రికుని జగతిన ప్రభువా, యాత్రకు మార్గము నీదే, నడిచే మార్గము నీదే, నా లక్ష్యం నీవే యేసు, నా గమ్యం నీవే యేసు, నావకు రేవు నీవే, నావకు చుక్కాని నీవే, యాత్రికుని జగతిన ప్రభువా, యాత్రికుని జగతిన ప్రభువా.
జగతంతా ఇక నాదనుకున్నా, జగతంతా ఇక నాదనుకున్నా, ప్రేమతో నిండిన ఇల్లనుకున్నా, ప్రేమతో నిండిన ఇల్లనుకున్నా, మోసమిది తోడేది నీకు, మోసమిది తోడేది నీకు, వ్యర్థమే వ్యర్థమిదంతా, వ్యర్థమే వ్యర్థమిదంతా. యాత్రికుని జగతిన ప్రభువా, యాత్రికుని జగతిన ప్రభువా. శీలమ్మా, శీలమ్మా, అమ్మా అయ్యా, ఎలా ఉన్నావమ్మా? బానే ఉన్నానండి. మన రాజేడి? వాడు స్కూల్కి వెళ్ళాడండి. అలాగా. మరిప్పుడు నువ్వు పని గురించి ఏం ఆలోచించావు? నా ఉద్దేశం ఏంటంటే రోజులు గడవాలి కదమ్మా. అందుకు ఎవరివైనా బట్టలు ఇస్త్రీ చేసుకుంటానండి. కానీ ఇక్కడి మనుషులు ఇస్త్రీ బట్టలు వేసుకోరు కదా. ఎప్పుడైనా అవసరమైతే వాళ్లే ఇస్త్రీ చేసేసుకుంటారు. నేను కాలనీ నుంచి బట్టలు తెచ్చుకుంటాను, ఇస్త్రీ చేసి తీసుకెళ్ళిస్తాను. ఇట్లా చేస్తే ఎక్కువసేపు ఇంట్లోనే ఉంటాను, రాజుని చూసుకోగలుగుతాను. అవునవునులే, బాగుంది నీ ఆలోచన. కానీ ఈ మూలైన నావనేం చేస్తావు? ఏం చేయను, పడుంటుంది. నేను అనుకుంటున్నాను దీన్ని సరిగ్గా చేయించి అద్దెకిస్తే బాగుంటుంది. కానీ దీన్ని సరిగ్గా చేయించాలంటే బాగా ఖర్చు అవుతుంది. దీన్ని మనం అమ్మేస్తారు, ఎవరు కొంటారని. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు మనకు చాలా మంది ఉన్నారు. నువ్వు నాకు వదిలే, నేను చూస్తాను. సరేనమ్మా, జాగ్రత్తగా ఉండు. మిత్రులారా, మన చేపలు పట్టే సొసైటీ వారంతా తమ సమాజాన్ని, మన ఊరుని మంచి శ్రద్ధతో చూశారు. ఎప్పుడైనా మనలో ఎవరికైనా కష్టం ఎదురొస్తే మనం అంతా ఏకమై వారికి సాయం చేస్తాం. నేడు కూడా అటువంటి సమస్యే మనకు ఎదురైంది. నాకు తెలుసు, నేడి నావకి విలువ ఏమీ లేదు. కానీ దీనిని వేలంపాడి మనం మన ప్రేమని చిన్నారి రాజుకు చూపిద్దాం. ఈ పాట ఏదో లాభం గడించేందుకు కాదు, ఇది కేవలం చేయూతనిచ్చేందుకు. అందరికన్నా ముందు పాట నేను పాడుతున్నాను. నా పాట 3,000 రూపాయలు. 3,500. నేను 4,000. 4,000 పాడండి, జోరుగా ఆనందంగా పాట పాడాలి. అపూర్వమైన కార్యం ఇది. 4,500. శభాష్. 4,500. కానీ ఇంతకన్నా ఎక్కువ పాడగలిగిన వారు మీ పక్కనే ఒకరున్నారు. పూర్తిగా 5,000. 5,000. 5,100. 5,100. 5,100. ఇంకా ఎవరైనా? 5,100 మహా శుభప్రదమైనది. 5,100 ఒకటోసారి, 5,100 రెండోసారి, 5,100 మూడోసారి. థ్యాంక్ యూ దేవయమిత్రమా. ఈ నావ ఇక మీదే. కాదు, నేను తీసుకెళ్ళనియాను. కాదు, నేను తీసుకెళ్ళనియాను. నేను నా ఆశని తీసుకెళ్ళనియాను. నేను నా ఆశని వద్దు బాబు తీసుకెళ్ళనియాను. రాజు, కాదు, రామ్మా. నేను ఇదంతా నీ తీసుకెళ్ళనియాను. మంచి కోసమే కాదు, చేశాను నా రా. ఆశని వద్దు, తీసుకెళ్ళనియాను. వద్దురా, కాదు, అలా చేయకూడదమ్మా. లేదు, చూడు, నా మాట విను. లేదు. అలా చేయకూడదు. వద్దు, అది శీలం నచ్చ చెప్పినట్టు లేదు, వీడికి. నేను నా ఆశని రాజు, తీసుకెళ్ళనియాను. అరే రాజుబాబు, ఒప్పుకోమ్మా. చూడు, మన మంచి కోసమే చేస్తున్నారు. మీ అమ్మ మాట కూడా వినవా? ఒప్పుకో, మాట వినాలి మరి. అమ్మా, ఏడవకమ్మా.
ప్రభు యేసు, నువ్వెంత కరుణామయుడివి. నా పడవ, నా ఆశ, నా పడవ, నా ఆశ, నా పడవ, నా ఆశ. రాజు, రాజు, అరే నీకు చాలా జ్వరం. రాజు, రాజు, నీకు చాలా జ్వరంగా ఉందిరా. తాగరాజు, తాగమ్మా మంచినీళ్ళు, నీళ్ళు తాగు. రాజు, నీళ్ళు తాగరా. ఏం చేయను? నా పడవ, నా ఆశ. ఏమంటున్నాడు బాబు? ఇది వీడి నాన్నకుండే పడవ పేరు డాక్టర్ గారు. ఆయన పోయాక దాన్ని మేము అమ్మేశాం. అలాగా? మీరు మీరు భయపడకండి. మీరు నుదుటి మీద చాలని గొడవేయండి, జ్వరం తగ్గిపోతుంది. ఒకవేళ రాత్రి జ్వరం ఎక్కువైందంటే ఈ మందు ఇవ్వండి, నీళ్లతో. నా ఆశ, నా పడవ. పొద్దున వచ్చి క్లినిక్ నుంచి మందు తీసుకోండి, సరేనా? ఆకాశాన తారలన్నీ చూచుచుండే యేసును, బుచ్చి యేసు దేవుడై గట్టిపై పరుండెగారా. ఉయ్యాల పరుపు లేదు, బచ్చునేందుకు బావు, ప్రభు యేసు శరణే, కోరింది ఈ జగత్తు. సిక్స్ 12 72. పిల్లలు మీ మీ నోట్బుక్లు తీయండి. ఈ టేబుల్ రాసుకోండి. నోట్బుక్లో
రేపింట్లో 5 సార్లు రాయాలి తెలిసినా? రాజు పాలు తాగమ్మా, పట్టుకుని తాగు. టీచర్ ఏమైనా హోంవర్క్ ఇచ్చిందిరా? ఇదేంటి? నమస్కారం అండి. జై యేసు ప్రభుకి జై జై. నమస్కారం బాబా. మే అలాగే లార్డ్ అండి. బి విత్ యూ, మే గాడ్ బి విత్ యూ. ఏమా శీలా, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నానండి. అలాగా. మన రాజుకి బాగా నయమైపోయిందా? పూర్తిగా తగ్గిపోన్నదండి. స్కూల్కి కూడా వెళ్ళాడు. ఆహా. కరుణంతా ప్రభు యేసుది. వాడి బుర్రలోంచి ఆశని మాత్రం తీసేయలేకపోతున్నానండి. ఎప్పుడూ ఆశ ఆశ. పుస్తకాల్లోనూ ఆశవే బొమ్మలు, గోడల నిండా ఆశే ఆశ. అట్టాంటి పిచ్చి పని ఆ నావ కోసం నేను ఎప్పుడూ చూడలేదయ్యా. ఆ, ప్రభు యేసు అదే కోరుతున్నాడేమో. చూడండి అయ్యా, కిస్మిస్ వస్తుంది. అతనే బతికుంది. ఆడి కోసం ఎన్నెన్నో కొనుక్కొచ్చేవాడు. ఇక నేను అదేంటి, నువ్వు వాడికి ఎంతో ప్రేమ చూపిస్తున్నావు, వాడి కోసం ఎంతో కష్టపడుతున్నావు. ఇలా చూడమ్మా, అమ్మ కావడం అదృష్టం ఉన్న వాళ్ళకే దొరుకుతుంది. ధైర్యం చడలకూడదు. ప్రభు మనందరికీ సహాయం చేస్తాడమ్మా. రాజు, నేడు క్రిస్టమస్ కదా, నా వద్ద నీకివ్వడానికి ప్రేమ తప్ప ఏం లేదురా. దేవుడు లోకమునెంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయమైన కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అవునమ్మా, మా టీచర్ కూడా ఇదే అంటుంది. ప్రభు యేసు దేవుడిచ్చిన అన్నిటికన్నా గొప్ప గిఫ్ట్ అని. మన నమ్మకమే మన ఆశ. అమ్మో, వెరీ గుడ్ 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 గుడ్. మా రాజు మంచి తెలివైన వాడయ్యాడే. ఇందా, ఇది నీ తరఫున రాజు కోసం. ఇదెందుకు? థ్యాంక్స్ అండి. ఇదిగోరా రాజు, నీ గిఫ్ట్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ప్రభు యేసు, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ అంకుల్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. సరే, నేను చాలా మందిని చూడాలమ్మా, వెళ్ళొస్తాను. కాస్త కేక్ అయినా తినేయండి. కరుణ యేసు ప్రభువుది, కరుణామయుడు.
అమ్మా చూడు ఎలా ఉంది మన బోటు. ఇంకా దీని కలర్ చూడు. ఓహో, ఓ, ఇది నిజంగానే మంచి ముద్దొచ్చే బోటురా. దీని కలర్ కూడా చాలా బాగుంది. నువ్వే వేసావా రంగు? మరి దారాలు నువ్వే కట్టావా? చాలా ముద్దొచ్చే బోటురా నీది. అట్టాగా నువ్వు దీని పేరు ఆశ అని కూడా పెట్టేశావు. చాలా ముద్దొచ్చే బోటు. మా బాబా ఎంత కష్టపడ్డాడో. అమ్మా నేను బయట ఆడుకోనా? నా ఫ్రెండ్స్ అందరికి చూపించాలి. తీసుకెళ్ళి. ఏ ఆగాగు, ముందు కాస్త కేక్ తిను. చూడు, నువ్వు దీనికోసం ఇంత కష్టపడ్డావు కదా, దీన్ని జాగ్రత్తగా చూసుకో. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. ఇంటికి త్వరగా వచ్చేయి. చూడు చూడు ఎంత బాగుందో మా బోటు. బాగుంది కదా, బాగుంది కదా. బాగుంది, చాలా బాగుంది. నాకు ఇవ్వవా రాజు ఆడుకోవడానికి? కాదు, అస్సలు ఇవ్వను. నీ బోటు చాలా చిన్నది, దాంట్లో ఎవ్వరు ఆడుకోలేరులే. ఒరే రాజు, నాకు ఇయ్యరా, నేను నీ ఫ్రెండ్ రా. వద్దు, ఇంకెప్పుడైనా ఇస్తాలే. నాకు ఇవ్వరా నీ బోటు? మరి నా బాల్ ఇస్తాగా? ఇవ్వను, నేను ఎప్పుడు ఇవ్వను నా బోటుని. నేను జాన్ అంకుల్ దగ్గరికి వెళ్తున్నాను రిహార్సల్ చేయడానికి. ఆట అయిపోయింది, పోదాం ఇంటికి. బాయ్. యూ ప్రభు యేసు మన ఈ భూమి మీదకు వచ్చారు. ఆయనకేమాత్రమూ నమ్మకము లేదు. ఆయనకి నమ్మకం ఇచ్చింది పాపంలో బంధింపబడి నరకానికి వెళుతున్నవారు. వారికి ముక్తికి దారి చూపించారు. ఆయనే జగత్తుని ఉద్ధరించేవాడు. ఆయనే మనల్ని మన పాపాల నుంచి రక్షించేవాడు. నేడు ఆయనే మీ హృదయాల్లో జన్మించాలని కోరుకుంటున్నారు. మీరు ఆయన కోరికను విని మీరు మీ హృదయంలో చోటుని ఇస్తారా? ఆలోచించండి, చక్కగా ఆలోచించండి. ఏం దాస్తున్నావురా? చెప్పవే, చేతిలో ఏముంది? బోటా? సెలవులన్నీ దీంతోనే ఆడుకున్నావు. దీన్నేం స్కూల్కి తీసుకెళ్ళక్కర్లేదు. మరి స్కూల్ కి తీసుకెళ్ళలేదు కదా. నేను నా స్కూల్ ఫ్రెండ్స్ కి చూపిస్తాను, వాళ్ళు చూడలేదు కదా. చూడమ్మా, టీచర్ కి కోపం వస్తుంది. బోటు తీసేసుకుంటుంది. వాపస్ ఇవ్వకపోతేనా? వచ్చేసావురా? ఇంత త్వరగానా? ఈ రోజు హాఫ్ డే. అమ్మా, ఆశేది ఎక్కడికి పోయింది నా బోటు? ముందు స్కూలు తెల్లచక్క విప్పేసాయి. ఇది తొడుక్కో. మరకలు పడ్డాయంటే ఇక పోవు. త్వరగరా. ఇందా, ముందు తిను, అప్పుడిస్తాను నీ ఆశని.
పిచ్చెక్కిపోతున్నాడు ఆ ఆశ కోసం. ఒరే నీ బోటు నక్కలేదురా, నీళ్ళ లోపలికి వెళ్ళటం లేదు, ఇక్కడే గుండ్రం గుండ్రంగా తిరుగుతోంది. కాదు కాదు, నువ్వు చూస్తూ ఉండు. నా బోటు నా 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 బోటు నా బోటు నా బోటు నా బోటు నా బోటు. ఒరే రాజు, రాజు బాబు, ఏం చేస్తున్నావురా? ఒరే రాజు, ఏమిట్రా ఇది? నడు నడు, దా బయటికి రాను. రారా బాబు, ఏమిట్రా ఇది? ఏమైంది నీకు? అరే బాబు, రాజు రాజు బాబు, ప్రభు యేసు నీకు ఇచ్చాడురా, మళ్ళీ తీసేసుకున్నాడు. నువ్వు నడు నడు నడు, ఇంటికి నడు నడు, నడవండి. మీరంతా ఏళ్ళకు వెళ్ళిపోండి, వెళ్ళండి అంతా, వెళ్ళండి. జై యేసు ప్రభుకి జై జై. రాజు, 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 ఎక్కడని? రాజు, రాజు బాబు, ఇక్కడేం చేస్తున్నారా? అమ్మా, నా బోట్ మునిగిపోయింది మునిగిపోయింది. ఆశ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నేను గట్టు మీద ఆడుకుంటున్నాను, అది నీళ్ళల్లో మునిగిపోయింది. సముద్రం మింగేసింది నా ఆశని. చూడు 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 చూడు, నీకు ప్రభు, చూడు, నీకు ప్రభు యేసుపై నమ్మకం ఉంది కదా, అది తప్పకుండా నీ బోటు నీకు తిరిగి ఇచ్చేస్తాడు. ఏడవకమ్మా. చూడు బాబు రాజు, ప్రభు యేసు మనకి రక్షకుడు బాబు. ఆయన తప్పకుండా మనకి సాయం చేస్తారు. మనకి ఏమీ తక్కువ కాదు. ఇంకా నీ ఆశని కూడా ఆయనే వాపసిస్తారు. చూడు, అక్కడేం రాసింది? నేను జగత్తు అంతమయ్యే వరకు ఎప్పుడూ నీతోనే ఉంటాను. యేసు ప్రభు ఎప్పుడు మనతోనే ఉంటారు బాబు. నీ ఆశ తప్పకుండా దొరుకుతుంది. అవునా? అనంది. రవి, నా బోట్ దొరికింది. నాకు నా బోట్ దొరికింది. మమ్మీ, నాకు నా బోట్ దొరికింది. రాజు, ఏ రాజు, ఇది నా రాజు, నా స్కూల్కి వెళ్ళవు? లే, ఇంక లేలే, స్కూల్కి వెళ్ళాలి. టీచర్ కోపడుతుందమ్మా. లే 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 లే. ఇది నా బోటే.
బోట్ దొరికిపోయింది. ఎవనరా ఇది 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 నా బోటు. నేనే దీన్ని తయారు చేశాను. అక్కడ సముద్రం దగ్గర పోయింది. ఇది నా. ఒరే, ఈ కుర్రాడు దీన్ని అమ్మేసి వెళ్ళిపోయాడురా. పూర్తి డబ్బును తెచ్చుకోనన్నాను. ఓ 150 రూపాయలు తీసుకురా, దీన్ని తీసుకెళ్ళు. 150 ఎక్కడి నుంచో రూపాయలా? వస్తారు జనాలు అంతా. అంత డబ్బు ఎక్కడి నుంచి? అమ్మా 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 150 రూపాయలు ఇస్తావా? 150? ఒరే ఇటరా, నీకు 150 రూపాయలు ఎందుకురా? అమ్మా, నా ఆశ దొరికింది. నా నావా, నా బోటు. నీనావా? మరి 150 రూపాయలు ఎందుకు నీకు? ఆ కళ్ళు గోపాలయ్య లేడు, వాడి దగ్గరుంది నా ఆశ. వాడిని ఎంతో బతిమాలాను, అది నాదే, నాకిచ్చేమని. వాడన్నాడు దాన్నెవరో కుర్రాడు అమ్మేసి వెళ్ళిపోయాట. నేను వాడికి 150 రూపాయలు ఇస్తేనే వాడు నాకు నా బోట్ ఇస్తాడు. ఓ, అదన్నమాట. కానీ బాబు, అంత డబ్బు ఎక్కడుందిరా మన దగ్గర? మన దగ్గరున్న డబ్బంతా పూర్తిగా ఖర్చయిపోయిందిగా. ఖర్చులు చూసావా? పెద్ద కష్టంతో ఇల్లు గడుపుతున్నారా? అయితే నాకు నా నావ దొరకదంటావా? లేదు లేదు, దొరుకుతుంది. తప్పకుండా నీ బోట్ వస్తుంది. కానీ దానికోసం మనం చాలా కష్టపడాలి. కొద్ది కొద్దిగా డబ్బు పొదుపు చేసుకుని అలా 150 రూపాయలు జమ అయిపోగానే నీ నావ తెచ్చేసుకో. ఈ లోక ఇంకెవరైనా కొనేసుకుంటేనో? కొనుక్కోరు. నువ్వు పంచేయి. కళ్ళు గోపాలయ్య దగ్గరికెళ్ళి అతనికి మంచిగా నచ్చచెప్పు. దాన్ని ఎవ్వరికి అమ్మద్దని, నువ్వు త్వరలోనే పూర్తిగా డబ్బిచ్చి నావ తీసుకుంటాను అని. సరేనా? టోటల్ 130 రూపాయలు. బాబు రాజు, హోంవర్క్ చేసేసుకున్నావా? రాత్రి అయిపోయిందిగా, నిద్రపో. అమ్మా, 130 రూపాయలు పోగయ్యాయి. ఇప్పుడు అతను నాకు ఇస్తాడా? తప్పకుండా ఇస్తాడమ్మా. మనం పొద్దున్నే వెళ్ళి తీసుకుందాం. ఇప్పుడు ఇంకా పడుకో. అంకుల్, ఏది నా బోటు? ఏది నా బోటు? ఏ బోట? అదే, అది అమ్ముడు పోయిందే. ఇక్కడ సామాను ఉండిపోదా? రాజుబాబు, ఇది ఎవరి బోటురా? దీన్నే నేను నీకోసం జాగ్రత్తగా దాచాను, లేదంటే ఎప్పుడో అమ్ముడోను. తీసుకో, ఇదిగో. Thank you, uncle. Yay!
ఏ ఇవ్వరా బోటు. ఇవ్వను, నేనివ్వను. ఇది నాది. నేనే దీన్ని తయారు చేసుకున్నాను. డబ్బిచ్చి దీన్ని విడిపించుకున్నాను. ఈ తాడు కూడా నాదే. ఇది కూడా నాదే. ప్రభువు మనల్ని సృష్టించాడు, మనల్ని చేశాడు. అప్పుడు మనం పాపాల్లో చిక్కుకున్నప్పుడు తప్పిపోయి అసహాయులైతే ఆయన మనల్ని వెదికారు, మనల్ని ప్రేమించారు, ఆ పైన మనల్ని కొన్నారు. జీవం లేని వస్తువులతో కాదు, వెండి బంగారాలతో కాదు, అంతకు మించిన తన రక్తంతో. ఆయన మన కోసం తన ప్రాణాలు అర్పించారు సిలువ మీద. అటు పిమ్మట ఆయన మనల్ని కొన్నారు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవితము పొందినట్లు ఆయన అనుగ్రహించాను. ఈ ప్రత్యేక క్రిస్మస్ ఫిల్మ్ చూసి ఆనందించారని నా నమ్మకం. మీరు అనుభవించచ్చు క్షమని, శాంతిని, ఆనందాలని ప్రభువైన యేసుక్రీస్తుపై అచంచల విశ్వాసాన్నుంచి. ఈ ఫిల్మ్ చూశాక మీరు పొందిన అనుభవాన్ని మాకు రాసి ఈ బహుమతిని పొందండి. దీని పేరు ద బుక్ ఆఫ్ హోప్. మా అడ్రస్సు మై హోప్ ఇండియా, పోస్ట్ బాక్స్ నంబర్ 52, సికింద్రాబాద్ 500003, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఆ ప్రభువు దీవెనలు మీకు తోడుంటాయి. మెర్రీ క్రిస్మస్.